వెల్కమ్ టు గణేష్ స్టడీస్. నేను మీ పెంచలయ్య సార్, గణేష్ స్టడీస్ డైరెక్టర్. ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల గురించి ముచ్చటిద్దాం. ఓకేనా? ఎందుకనంటే యాస్పిరెంట్స్ భయోందనకి మరియు టెన్షన్కి ఇటు గురి అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యాస్పిరెంట్ 70 మార్కులు దాటిన వారు ఎవరు కూడా టెన్షన్ పడబాకండి. ఇదే వాళ్ళకి ఇచ్చేటువంటి నేను సలహా ఈ వేదిక నుంచి. అదేవిధంగా మహిళలైతే 60 మార్కుల నుంచి, అంటే ఎస్సీ, సి కానీ, బి కానీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వీళ్ళకందరికి కానీ మహిళకి నేను చెప్తున్నాను ఒకటే, 100% మీకు జాబ్ వస్తుంది. 1% కూడా తగ్గించడం లేదు ఇందులో. తర్వాత కానీ నాకు మీరు ఫోన్ చేయండి, సార్ నా 60 మార్కులు వచ్చినాయి సార్, నాకు జాబ్ రాలేదు, నేను సో కేటగిరీ, ఈ కేటగిరీ మాత్రమే. మళ్ళీ నేను ఈడబ్ల్యూఎస్ గురించి నేను చెప్పడం లేదు ఇక్కడ. ఓకేనా? రైట్, ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ మనకు కర్నూలు జిల్లా వాళ్ళు పదే ఫోన్ చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏమని? అయ్యా బాబు, మీరు టెన్షన్కి గురి అవ్వకండి, మీరు హ్యాపీగా ఉండండి. ఓకేనా? సో 70 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ జనరల్లోకి వెళ్ళిపోతారు కర్నూలు జిల్లా వాళ్ళు. అదేవిధంగా 60 నుంచి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు పొందుతారు అనే విషయాన్ని ఒకటి చెప్పాను. మరొకటి ఏం చెప్పానంటే, ఎస్టీ ఉన్నా, అందులో ఎస్సీ, సి ఉన్నా కానీ, ఓకేనా, రైట్, అదొక ఇలాంటి, సో బీసీ ఏ ఉన్నా కానీ, ఇలాంటి మహిళలు, ఈ మార్కులు కలిగిన మహిళలు, పురుషులు, ఓకేనా, టెన్షన్ పడాల్సిన లేదు. కర్నూలు జిల్లా ఖచ్చితంగా పోస్ట్ వస్తాయి 100%. నేను చెప్తాను, దాన్ని కూడా 100% చెప్తున్నాను. 1% కూడా నేను వదలటం లేదు. ఓకేనా? తర్వాత మీరు చూసినట్లయితే మీకు, ఓకేనా, మిగతా జిల్లాలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉంది, తర్వాత గుంటూరు ఉంది, కృష్ణా ఉంది. ఎక్కువ పోస్టులు కలిగినటువంటి జిల్లాలు. ఈ జిల్లాలో ఉన్న అభ్యర్థులు కూడా టెన్షన్ పడబాకండి. 70 మార్కులు దాటినట్టుంటే ఈ జిల్లాలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే శ్రీకాకుళం జిల్లాలో అయితే 80 మార్కులు పై దాటి ఉంటే, ఎందుకంటే 113 పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 80 దాటి ఉండాలి. ఏది? శ్రీకాకుళం. మరి విజయనగరం పరిస్థితి ఏంటి సార్ అనంటే, విజయనగరంలో గానం 75 మార్కులు దాటి ఉంటే ఆ అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 100% జాబ్ వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా 70 మార్కులు కలిగినటువంటి ఆస్పిరెంట్స్ అసలు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? విశాఖ జిల్లాలో ఎస్టీ ఎవరైనా ఉంటే వాళ్ళకి 50 మార్కులు, 55 మార్కులు కూడా ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మనకు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా. ప్రకాశం జిల్లా కూడా, ఓకేనా, మ్యాక్సిమం 75 మార్కులు రావాలి, లేదా 70 మార్కులు. సో నెల్లూరు జిల్లా, ఓకేనా, నెల్లూరు జిల్లా పొజిషన్ కూడా 80 మార్కులు పైన ఉంటే నెల్లూరు జిల్లాలో కూడా పోస్ట్ వస్తుందని చెప్పచ్చు. మరి వైఎస్ఆర్ కడపలో కూడా అక్కడ మీరు చూసినట్లయితే 75 పైన వచ్చింటే టెన్షన్ పడబాకండి. 70 నుంచి 75 మధ్యలో వివిధ రిజర్వేషన్స్, అంటే ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్. ఓకే. అనంతపురం కూడా 80 మార్కులు, 75 నుంచి 75 నుంచి పైచలకు వచ్చిన వారు అనంతపురం జిల్లాలో భయపడాల్సిన అవసరము లేదన్నమాట. ఇది ఈ జిల్లాలో అభ్యర్థులు భయపడకుండా డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం అనే విధంగా మీరు ఉండాలన్నమాట. ఎందుకనంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అనంటే, ఓకేనా, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన చేయాలి. ఎందుకనంటే ఇంతకుముందు నేను స్లైడ్ వేసాను కదా, కోర్టు వారి యొక్క ఆదేశం ప్రకారం. ఎందుకంటే ఫస్ట్ కీ ఇచ్చారు, ఇదే ఫైనల్ అన్నారు. ఆ ఫస్ట్ కీ ఫైనల్ అన్నప్పుడు ఎన్ని తప్పులు ఉన్నాయి? అందులో చాలా తప్పులు ఉన్నాయి, పరిశీలించాలి కదా. అందుకే న్యాయస్థానాలు అనేది కానీ లేకుండా ఉంటే అభ్యర్థుల యొక్క జీవితాలు గల్లంతే, ఇంకా డౌట్ లేదు, నేనేం చెప్పదలుచుకోలేదు. సో న్యాయస్థానం కాపాడి మిమ్మల్ని తుదికి పైన కసరత్తు చేస్తున్నారు. ఒకటి, రైట్, ఓకేనా. ఏంటి ఇప్పుడు మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన సమాచారం మీరు చూడండి, మనకు పత్రికలో వచ్చినటువంటి సమాచారమే. డిఎస్సి 2020 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. అది ఎప్పుడు కూడా మనం పోరాడి సాధించుకోవాలి. కీ విడుదల అయినప్పటి నుండి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టర్కు ఫిర్యాదులు అందాలా. ఓకేనా. సో అభిప్రాయాలు తీసుకుంటూ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 12వ తేదీన, ఈ నెల 12వ తేదీన, అంటే ఈరోజు సోమవారం, రేపే మంగళవారం రోజున కోర్టు వారికి సబ్మిషన్ చేయాలి. అదే రోజున వీలైతే
అనౌన్స్మెంట్ కూడా చేయవచ్చు, లేదా 13వ తేదీన అనౌన్స్మెంట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా మనం ఒకసారి మనం చూద్దాం. ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ. కాబట్టి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మన గణేష్ స్టడీస్ నుంచి మీకు డైరెక్ట్ వస్తుంది కదా. వీడియో ఏమో 28,000 29,000 మంది చూస్తున్నారు. ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నష్టమే జరగదు కదా, మీకు విలువైన